స్వాతంత్రం రాకముందు మీకు తెలుసు చిన్న చిన్న పల్లెటూర్లు ఏంటి పట్టణాలే పల్లెటూర్ల లాగా ఉన్న కాలం అది. ఆ కాలంలోనే చందా అంజయ్య గారు చిన్న పల్లెటూరులోంచి ఆలోచనతో హైదరాబాద్ సికింద్రాబాద్ చేరుకొని ఏ ముహూర్తాన మా తాతగారు బంగారం వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర పని కుదురుకున్నారో తెలియదు. తను పని చేసిన యజమాని దగ్గర నమ్మకాన్ని పొంది తనకు తానుగా సొంతంగా బంగారం కొట్టును పెట్టుకున్నాడు సికింద్రాబాద్లో జనరల్ బజార్లో. అలా 1920వ సంవత్సరంలో చందా ఫ్యామిలీలో బంగారం వ్యాపారం మొదలుపెట్టి రాను రాను తనకిద్దరు కుమారులు పరమేశ్వర్ గారు నరసింహారావు గారు అలా వాళ్ళ పుత్రులు వాళ్ళ పిల్లలతోని అలా క్యాబ్స్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థగా ఎదిగింది. క్యాబ్స్ గోల్డ్ సంస్థ అతి తక్కువ ధరల్లో మీకందరికీ బంగారాన్ని అందిస్తుంది. B2B బిజినెస్లో మీకు బంగారంతో పాటు వేసుకోవడానికి సొమ్ములు అన్నీ కావాలి కదా, అవన్నిటినీ మీకు చేరువలో తీసుకొచ్చింది కలశా ఫైన్ జ్యువెలర్. 1998లో మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా రూల్స్ చేంజ్ చేసి గవర్నమెంట్ కి స్మగ్లింగ్ ద్వారా చాలా నష్టం జరుగుతుంది, దేశంలో స్మగ్లింగ్ చాలా పెరిగిపోయింది, అలా వద్దు అని సవరణలు చేసినప్పుడు సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిగా క్యాబ్స్ గోల్డ్ సంస్థ నుంచే గవర్నమెంట్కి డబ్బులు కట్టి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా బంగారం పొందిన ఏకైక సంస్థ క్యాబ్స్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ రెండు సంస్థలకు అనుసంధానంగా వచ్చిందే క్యాబ్స్ గోల్డ్ రీఫైనరీ అంటే అదొక పెద్ద ఫ్యాక్టరీ. మీరు అసలు నమ్మరు, అక్కడ కచ్చా బంగారం అంటాం కదా మనకు తెలిసి, అంటే ప్యూర్ లేనిది మట్టితో కలిపింది ఇలా జల్లెడ పడితే వచ్చింది, వేరే వేరే చోట్ల గనుల్లోంచి తీసిన బంగారం వస్తుంది కదా, అదంతా మా ఫ్యాక్టరీలో వస్తుంది. దాన్నంతా ప్యూర్ చేసి ఇంత కూడా కల్తీ లేకుండా దాన్ని మళ్ళీ బంగారం బిస్కెట్ల లాగా మార్చి మీ వరకు చేరుస్తూ ఉంటాం. ఈ సంస్థల ద్వారా బంగారాన్ని వెండిని ట్రేడ్ చేసాము, రీఫైన్ చేసాము, సెల్ చేసాము, బై కూడా చేద్దామని. ఎవరైనా బంగారాన్ని అమ్ముకున్నామంటే నమ్మకమైన ఒక చోటు కావాలని ఏర్పాటు చేసిందే ఈ వాల్యూ గోల్డ్.